నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్‌లైట్ విత్ కవిత. 2025 సంవత్సరానికి గాను సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ప్రపంచమంతా వీక్షించింది. బ్లడ్ మూన్‌గా చెప్పేటువంటి ఈ చంద్రగ్రహణం అద్భుతమైంది, ఆశ్చర్యపరిచేలా ఉంది అంటూ అందరూ చూడాలని ఎంకరేజ్ కూడా చేశారు. స్కూళ్ళలో, కాలేజీలో ప్రత్యేకంగా టెలిస్కోపులను పెట్టి కూడా. అక్కడే విచిత్రమైనటువంటి ఇంకొక సంఘటన విలేజ్‌లకు సంబంధించి కనిపిస్తుంది. ఏ గ్రహణమైనా విలేజుల్లో ప్లేట్‌లలో వాటర్ పోసి రోకలిని నిలబెడితే రోకలి నిల్చుంటుంది. ఇది గ్రహణానికే ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. యాక్చువల్‌గా అందులో మిరాకిల్ ఏమైనా ఉందా? సైన్స్ ఉందా? గ్రహణం రోజే రోకలి ప్లేట్‌లో నీళ్ల మధ్యలో నిలబడుతుందా? మిగతా రోజుల్లో నిలబడదా? మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ హ్యూమనిస్ట్ బాబు గోగినేని గారు. బాబు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సో నిన్న మీరు చూసారా? ఆఫ్ కోర్స్ హ్మ్. అవకాశం ఉన్న ప్రతిసారి మబ్బులు కప్పేయకుండా ఉంటే కనుక చంద్రుడిని కానీ సూర్యుడిని కానీ గ్రహణాలు మా దగ్గర ఉంటే నేను చూడటం అన్నది ఇట్స్ ఎ ట్రెడిషన్ అండి. ఐఎమ్ నాట్ ఎన్ ఎక్లిప్స్ చేజర్ ఈవెన్ దో నేను యంగర్ డేస్లో ఆగ్రాకి అట్లాగే మధ్యప్రదేశ్కి టోటల్ సోలార్ ఎక్లిప్స్ కోసం ప్రత్యేకంగా వెళ్ళాను. వెళ్ళి చూసి వచ్చాను. అలా చేయటం అన్నది ఆస్ట్రేలియాలో అవసరం లేదండి. మా కిటికీలోంచే కనిపించింది. మేము అలా బయటికి వెళ్ళాము. వెళ్ళి మాకు రాత్రి లేదు తెల్లవారుజామున 3:30 అట్లా అన్నమాట. మాకు అప్పటిదాకా మెలుకొని ఉన్నారా మీరు చూడడానికి? తప్పకుండా. ఇట్స్ ఎ మ్యాగ్నిఫిసెంట్ విజువల్ అండి. మీరు చూసే అవకాశం కలిగిందా? మీకు అంత మబ్బులు అనుకుంటా. క్లౌడీగా ఉందండి. కొన్ని ఏరియాల్లో ఇట్ వాస్ విజిబుల్, కనిపించింది. మాకు చాలా క్రిస్ప్ గా ఉండింది. మేము చాలా మంది మిత్రులము ప్రపంచంలో మీరు అన్నట్టుగా ప్రపంచవ్యాప్తం కాదండి, బట్ 70% ఆఫ్ ద వరల్డ్ వాజ్ ఏబుల్ టు విట్నెస్ దిస్. ఈ చంద్రగ్రహణాలు ఏంటంటే భూమి మీద చాలా ఏరియా కవర్ అవుతుంది. సూర్యగ్రహణం ఏమో చాలా తక్కువ ఏరియా కవర్ అవుతుంది. సూర్యగ్రహణాలు నిమిషాల పాటే ఉంటాయి, టోటాలిటీ అన్నది. చంద్రగ్రహణం మటుకు గంట, గంటంబావు, గంటన్నర అట్లా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. సో మాకైతే దాదాపు గంట సేపు ఈ టోటల్ లూనార్ ఎక్లిప్స్ కనిపించింది. ఎర్రగా ఉంది, ఆరెంజ్ అండ్ ఎరుపు మధ్యలో రంగు, బ్రౌన్, ఆరెంజ్ అండ్ రెడ్ మధ్యలో. ఇట్ వాస్ ఫెంటాస్టిక్ అండి. సో బ్లడ్ మూన్ ని చూడడానికి అందరేమో ఉత్సాహం చూపించారు. చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు, టెలిస్కోపులు పెట్టారు. సరే, ఎవరికి విజిబుల్ గా ఉంటే వాళ్ళు దే ఎంజాయ్డ్ ఇట్. బట్ అదే టైంలో ప్రతిసారి గ్రహణం అనగానే మనకి విలేజ్ల దగ్గర నుంచి బోల్డెన్ విజువల్స్ వస్తూ ఉంటాయి. రోకలి నిలబడింది, అది గ్రహణం టైంలోనే ఇలా జరుగుతుంది అనేది. యాక్చువల్ గా మీరు ఈ ఎక్స్పెరిమెంట్ లాంటిది ఎప్పుడైనా చేశారా? చేశామండి. నేను నా టీవీ షోలో ఇది చూపించాను కూడా, బిగ్ క్వశ్చన్ విత్ బాబు గోగినేనిలో. మొదటి విషయం ఏంటంటే గ్రహణం అప్పుడు రోకలి నిటారుగా నుంచుంటుంది కదా. గ్రహణం కానప్పుడు ట్రై చేయి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు గ్రహణం దాకా వెయిట్ చేసి అప్పుడు నుంచోబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది చేతిలో నుంచుంటుంది. కానీ గ్రహణంకి 10 రోజుల ముందో గ్రహణంకి 10 రోజుల తర్వాత ట్రై చేస్తే పొద్దుగా తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే మీరు ఎప్పుడు నుంచోబెట్టినా అది నుంచుంటుంది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా వేగంగా ముందుకి వెళ్తూ ఉంటే మనము రోకలి దగ్గర కూర్చుని ఉన్నాం, కమండలం దర్బాలతో కూర్చుని ఉన్నాం. భయం వేసి తలుపులు కిటికీలు మూసేసుకుని గ్రహణాక స్నానాలు చేసుకుని ఈ ఫ్రిడ్జ్ లో ఉన్న ఫుడ్ మెటీరియల్ అంతా కూడా బయట పారేసి చేసే పిచ్చిలో ఉన్నాం మనం. ప్రపంచం అంతా ఎంతో ముందుకెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ అ సిచ్యువేషన్. మీరు ఎప్పుడు కావాలన్నా రోకలిని నుంచోపెట్టవచ్చు. నేను నుంచోపెట్టాను. దాంట్లో పెద్ద విద్య కూడా లేదు.
ఉమ్, ఇప్పుడు మీరు ఒక పెద్ద పోల్ తీసుకుని వేలు మీద బ్యాలెన్స్ చేస్తారు, పిల్లలు చూసే ఉంటారు. అవును. అటువంటిదే ఒక పోల్ని నిటారుగా నుంచోబెట్టడానికి బ్యాలెన్స్ ఆఫ్ ఫోర్సెస్ కావాలి. అది మీరు తీసుకొస్తే చాలు. దానికి గ్రహణానికి ఏంటి సంబంధం అని అడుగుతూ ఉంటే, కొంతమంది సూడో సైంటిస్టులు ఉన్నారు. చూడు, సూర్యుడు, భూమి, చంద్రుడు, ఈ మూడిటి యొక్క గ్రావిటేషనల్ ఫోర్సెస్ కారణంగా ఈ పోల్ పడిపోకుండా నుంచుని ఉంటుంది అని బుకాయిస్తున్నారు. ఇప్పుడు ఒకటి స్ట్రైట్ గా నుంచోవటానికి మనకి ఎర్త్ గ్రావిటేషన్ కావాలి, గురుత్వాకర్షణ శక్తి ఉంటేనే అది Exactly. మీరు బ్యాలెన్స్ చేయించగలరు. లేకపోతే దానికి బరువు ఎంతో మీరు క్యాల్కులేట్ చేయొచ్చు. మాస్ పైన డిపెండ్ అయి ఉంటుంది అదంతా, గ్రావిటేషన్, మాస్. ఇది మనం ఇవాళ చెప్పింది కాదు కదా, ఉమ్, న్యూటన్ గారే చెప్పారు కదా. అవును. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ అన్నది ఉన్నది కదా. రెండు వస్తువుల మధ్య ఉన్న గురుత్వాకర్షణ శక్తి ఎట్లాంటిది అని అంటే, దానికి గ్రావిటేషనల్ కాన్స్టెంట్, న్యూటన్స్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. అట్లాగే ఆ వస్తువు యొక్క మాస్, ఈ వస్తువుల మధ్య ఉన్న డిస్టెన్స్, వీటన్నిటినీ కన్సిడర్ చేస్తూ ఆయన ఒక ఫార్ములా ప్రతిపాదించారు. ఆ ఫార్ములా ప్రకారం రెండు వస్తువుల మధ్య ఎటువంటి గ్రావిటీ ఉంటుంది అన్నది, మనం గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఉంటాయి అన్నది మనం లెక్క వేసి చూడొచ్చు. ఇప్పుడు వీళ్ళు అంటుంది ఏంటి, సూర్యుడు, భూమి, చంద్రుడు ఇవి అలైన్ అయిన కారణంగా, సూర్యుడి నుండి చంద్రుడి నుండి వచ్చే ఫోర్సెస్ కారణంగా ఇది నుంచోబడుతుంది అని నేను మీకు లెక్కలు వేసి షేర్ చేశాను. ఇది సైన్స్ క్లాస్ కాదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఫార్ములాని, ఆ క్యాల్కులేషన్ని అన్నిటి కూడా చూసుకోవచ్చు. ఏంటంటే, ఒక 7 కిలోలు అనుకుందాం ఈ పోల్ యొక్క బరువు. 7-8 అడుగులు ఎత్తు ఉంటుంది. మనిషి ఎత్తు కంటే ఎక్కువే ఉంటుంది వాళ్ళు మనకి చూపించే పోల్. రోకలి 5.5 అడుగులు ఎత్తుంటారు కాబట్టి ఒక 6-7 అడుగుల ఎత్తున్న పోల్, ఒక 7 కిలోల బరువు ఉన్న పోల్ అని, రోకలిని నేను పోల్ అంటున్నాను, వుడెన్ పోల్. Yeah. దాన్ని ఆధారం చేసుకుని లెక్కలు వేస్తే మనకి భూమి యొక్క శక్తి, అట్రాక్షను, ఫోర్సెస్ కారణంగా 68 న్యూటన్స్ దాని క్యాల్కులేషన్ రిజల్ట్ అన్నమాట. మనం సన్ యొక్క క్యాల్కులేషన్ కూడా చూసుకుంటే మీకు చాలా స్మాల్ రీడింగ్ వస్తుంది, 0.0004. మీరు మూన్ యొక్క ఎఫెక్ట్ చూసుకుంటే చాలా జీరోల తర్వాత మీకు ఒక నంబర్ వస్తుంది. అంటే రియల్ ఎఫెక్ట్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ ది ఎర్త్. సైన్స్ తెలియని వాడు, సైన్స్ భాషను వాడుకుంటూ నాన్ సెన్స్ మాట్లాడేవాడు చెప్పే విషయాలు ఏంటంటే, సన్ అండ్ మూన్ ఆర్ మేకింగ్ దిస్ పోల్ స్టాండ్ స్ట్రైట్ అని. అది అబద్ధం. నువ్వు సరిగ్గా నుంచోబెడితే నుంచుంటుంది అంతే. ఇప్పుడు నిజంగా అంత పవర్ ఉంటే నువ్వు నుంచోబెట్టేదాకా అది పడుకునే ఉందా? ఇప్పుడు మీ ఇంట్లో గొడుగు ఉంటుందండి, మీ ఇంట్లో రకరకాల పోల్స్, అట్లాంటి కర్రలు ఉంటాయి, అవన్నీ లేచి నుంచోవాలి కదా టకామని. నుంచోట్లేదే. అసలు ఇది మిరకిల్ కూడా కాదు. నిజంగా మిరకిల్ ఎప్పుడు అవుతుంది అంటే, పడుకుని ఉన్న కర్ర అమాంతం గాల్లో లేచి ఫ్లోట్ అయ్యి ఆకాశంలోకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది అనుకోండి, ఓహో ఇదొక అద్భుతం అని అనుకోవచ్చు. ప్రపంచం ఎక్కడికి పోతుంది, నువ్వేంటిరా ఈ రోకళ్ళు పట్టుకుని తిరుగుతున్నావు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా అదే చేస్తున్నారు. ప్రగతి అన్న రైలు వెళ్ళిపోతుందండి. స్టేషన్ దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కాలి మనం. క్లాస్లో స్కూల్ టీచర్లు చెప్పినప్పుడు నేర్చుకోవాలి, తెలివిగా ఆలోచించాలి. ఎవడు చెప్తే దాన్ని పట్టుకుని మాట్లాడటం అన్నది చాలా స్టూపిడ్గా ఉంటుంది.
మనం ఒకసారి గ్రహణాల గురించి చూసుకుంటే అండి, రోకళ్ళ విషయం ఒకటైతే, ఉమ్, నేను ఇందాక మిమ్మల్ని ఆ మీకు గుర్తు చేసినట్టుగా ఈ భయపడటాలు, తలుపులు మూసుకోవటాలు, కిటికీలు బంద్ చేయటాలు, ఆ దాక్కోవటాలు, భయం వేయటము, మేము రిపీటెడ్గా వీఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఉమ్, జనాలు. అంటే లేదు, మీకు ఏది నష్టం కలగకుండా ఉండాలని మేము చెప్తున్నాము, ఇది ఒక సూచన మాత్రమే అంట. ఉమ్, సూచన ఇవ్వటానికి నువ్వు ఎవడిరా? నీకేం తెలుసు నువ్వు ఇవ్వటానికి సూచన? నీ భయం నా మీదకి నువ్వు ప్రొజెక్ట్ చేయటం ఏంటి? నీకు భయం వేస్తే నువ్వు భయం వేసుకుంటా కూర్చో, నీ తలుపు నువ్వు బంద్ చేయి. నువ్వు ఊరు మీద పడి అందరికీ చెప్పి మేము గట్టిగా ప్రశ్నలు వేస్తూ ఉంటే ఒక జ్యోతిష్యుడు కాలబేరానికి వచ్చి మీకు అజీర్తి చేస్తుంది అని చెప్పాడు. ఉమ్, అంటే విపత్తులు వస్తాయి, అవి వస్తాయి, భూకంపాలు వస్తాయి, ప్రపంచం అంతమైపోతుందని చెప్పేవాడు ప్రశ్నలు వేసేటప్పటికి దడిసి నీకు అజీర్తి చేస్తుంది అని చెప్పాడు. నిజంగా వాళ్ళ కడుపు నొప్పి ఏంటంటే, వాళ్ళు ఈ గ్రహణానికి 1 వారం రోజుల ముందు నుంచి టీవీలలో, యూట్యూబ్ ఛానల్స్లో తిష్ట వేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ కాళ్ళు అడ్డం పెట్టి కింద పడేటట్టు చేశాం, వాళ్ళు చెప్పే అబద్ధాలని చెప్పి నిరూపించాం. వాళ్ళకి మిగిలింది ఏంటంటే సైన్స్ యొక్క పరిభాష. నెగటివ్ ఎనర్జీ. ఎనర్జీ నెగటివా? అసలు ఎనర్జీ అంటే ఏంటనుకుంటున్నావు నువ్వు? ఈ నెగటివ్ ఎనర్జీ ఏంటి? ఎనర్జీల యొక్క సమతుల్యత మారిపోతుంది, అందుకని ఇది అవుతుంది. కొత్తగా ఏం ఎనర్జీ వస్తుంది ఆయన? ఈ ఎనర్జీని నువ్వు ఎలా, దానికి ఒక పేరు చెప్పు. ఇప్పుడు సైన్స్లో ఎనర్జీస్కి పేర్లు ఉన్నాయి, దానికి ఒక కొలత ఉంది, దానికి ఒక కొలమానం ఉంది. నువ్వు చెప్పిన ఎనర్జీకి పేరు చెప్పు. ఏంటది? నీడ ఎనర్జీనా, భూతం ఎనర్జీనా, రాక్షస ఎనర్జీనా, దేవ ఎనర్జీనా, దైవ ఎనర్జీనా? ఏదో ఒకటి పేరు చెప్పు దానికి. దాన్ని నువ్వు ఎట్లా క్యాల్కులేట్ చేస్తున్నావో చెప్పు. నీ భయం వాస్తవం ఎట్లా అవుతుంది? నీకు దురద పుడితే నువ్వు గొక్కోవాలి, మేం గొక్కోవటం ఏంటి? ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చి దేశం మీద పడి చంద్రుడి మీదకి ఉపగ్రహాన్ని పంపించిన దేశంలో ఉమ్, ఆ దేశం యొక్క ప్రజలు నీడకి భయపడుతూ ఉన్నారు. ఎక్లిప్స్ అంటే ఏంటి? గ్రహణం అంటే ఏంటి? అయితే భూమి యొక్క నీడ కానీ, లేదు చంద్రుడి యొక్క నీడ కానీ, వాటి కారణంగా ఎక్కడైనా వెలుతురు లేకుండా ఉంటే దాన్ని మనం అటువంటివి ఒక గ్రహం ఉపగ్రహం మీద పడితే దాన్ని మనం గ్రహణం అంటున్నాం. ఇప్పుడు మనకి సూర్యుడు ఉన్నాడండి, సూర్యుడు చుట్టూ భూమి. ఈ జ్యోతిష్యులకి సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నాడని తెలియదు కదా. వాళ్ళ దృష్టిలో భూమి చుట్టూనే సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ తిరుగుతున్నాయి అన్నది. ఇప్పుడు వంటింట్లో ఉన్న ఒక మూత తీసుకున్నానండి, పాత్ర యొక్క మూత. ఇదే సూర్యుడు అనుకుందాం. ఉమ్, ఈ సూర్యుడి చుట్టూ ఒక ప్లేన్లో గ్రహాలన్నీ తిరుగుతాయండి, డిఫరెంట్ డిస్టెన్సెస్లో. ఇప్పుడు అయితే మెర్కురీ ఇక్కడ ఉండొచ్చు, వీనస్ ఇక్కడ ఉండొచ్చు, భూమి ఇక్కడ ఉండొచ్చు, అంగారకుడు ఇక్కడ ఉండొచ్చు, బృహస్పతి ఇక్కడ ఉండొచ్చు, వాళ్ళు శూద్ర గ్రహం అనే శని ఇక్కడ ఉండొచ్చు. ఇట్లా మనం ఇట్లా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. కానీ సూర్యుడు ఇలా ఉంటే ఇదే ప్లేన్లో తిరుగుతూ ఉంటాయి అవి, అంటే ఒకే ప్లేన్లో. ఉమ్, ఇట్లా తిరుగుతూ ఉన్న భూమికి ఒక 5 డిగ్రీల యాంగిల్లో చంద్రుడు యొక్క పరిభ్రమణం మనం చూస్తాం. అంటే సూర్యుడు ఇలా ఉంటే గ్రహాలన్నీ ఇట్లా తిరుగుతూ ఉంటే భూమి కూడా అలాగే తిరుగుతూ ఉంటే ఇక్కడున్న భూమికి ఈ యాంగిల్లో 5 డిగ్రీస్ యాంగిల్లో చంద్రుడు తిరుగుతూ ఉన్నాడు. అంతే మనం తెలుసుకోవాల్సింది. సూర్యుడు, భూమి, చంద్రుడు. చంద్రుడు మనకి తన ఫేస్ ఫుల్గా చూపిస్తే మనకి పౌర్ణమి.
ఉమ్, చంద్రగ్రహణం ఎప్పుడైనా పౌర్ణమి కాని రోజు చూసామా మనం? చంద్రగ్రహణానికి పౌర్ణమి రోజు చంద్రుడు భూమి యొక్క నీడలోకి వెళ్తాడు. మరి ప్రతి 28 రోజులకి ఎందుకు రాదు గ్రహణం? ఉమ్, ఇప్పుడు భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉన్నాడు, ప్రతిసారి రావాలి కదా ఆ గ్రహణం అన్న ప్రశ్న రావచ్చు. ఒకటే ప్లేన్ లో తిరుగుతూ ఉంటే వస్తుంది, కానీ అలా తిరగట్లేదు కదా, 5 డిగ్రీల యాంగిల్లో తిరుగుతుంది కదా. ఈ 5 డిగ్రీలు ఒక్కొక్కసారి పైన ఒక్కొక్కసారి కింద ఉంటుంది. అంటే చంద్రుడు భూమి యొక్క ప్లేన్ కి, ఈ భూమి చుట్టూ తిరుగుతున్న ఆర్బిటల్ ప్లేన్ కి కొన్నిసార్లు పైన కొన్నిసార్లు కింద, ఈ పైకి కిందకి కదులుతున్నప్పుడు అప్పుడప్పుడు భూమి యొక్క నీడలోకి చంద్రుడు వస్తే మనకి గ్రహణం వచ్చింది. మనకి చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చినప్పుడు చంద్రుడి మీద నుంచి చూస్తే ఎలా ఉంటుంది? ఉమ్, ఇప్పుడు సూర్యుడు, భూమి, చంద్రుడు. సూర్యుడి నుంచి భూమి మీదకి వెలుతురు, ఆ వెలుతురు చంద్రుడి దాకా వెళ్లకుండా అడ్డుకుంటుంది భూమి, నీడ పడుతుంది. కాబట్టి చంద్రుడు మనకి మసకగా కనిపించటము, లేదు మన వాతావరణం కారణంగా ఎర్రగా కనిపించటము మనకు తెలుసు. ఇది భూమి మీద నుంచి చూస్తే కనిపిస్తుంది. చంద్రుడి మీదకి వెళ్తే, చంద్రుడి మీద నుంచి మనం చూస్తే మనకి సూర్యుడు కనపడకుండా భూమి చేస్తుంది, కాబట్టి చంద్రుడి మీద సూర్యగ్రహణం ఉంటుంది. ఉమ్, ఈ నీడ వెలుతురు యొక్క ఆట ఏదైతే ఉందో ఆకాశంలో జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని చూసి భయపడకుండా ఆ అద్భుతాన్ని తిలకించవచ్చు కదా. ఇప్పుడు ప్రతి 1 జనవరికి కొత్త బట్టలు వేసుకుని న్యూ ఇయర్ అని సెలబ్రేట్ చేసుకుంటారు. పంచాంగం చదువుకునే వాళ్ళు కూడా దాన్నే సెలబ్రేట్ చేసుకుంటారు 1 జనవరి, బికాజ్ ఇట్స్ అ మోర్ యూస్ఫుల్ క్యాలెండర్. సంవత్సరానికి ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటారు. మనకి సంపూర్ణ గ్రహణం సంవత్సరానికి ఒకసారి రాదు కదా, ఉమ్, ఇంకా ఎక్కువ టైం పడుతుంది కదా. అందుకని నేను కొత్త బట్టలు వేసుకుని వచ్చాను, లేదు కొత్త బట్టలు కాకపోయినా సెలబ్రేషన్ కి, బికాస్ ఓకే, వీఆర్ వేడుకలాగా. సెలబ్రేటింగ్ ఎ సెలెస్టియల్ ఈవెంట్. ఉమ్, ఓ పుట్టినరోజు, ఒక పండగ రోజులాగా ఆకాశంలో జరుగుతున్న ఒక అద్భుతం. ఉమ్, అద్భుతం నాట్ యాజ్ ఎ మిరకిల్, మనల్ని అబ్బురపరిచేటట్టుగా ఉన్న దృశ్యం. దాన్ని చూసి సంతోషించాలి. అలా కాకుండా భయం వేసి దుప్పటి కప్పుకుని మంచం కింద దాక్కుని కిటికీలు బంద్ చేసేసుకుని మీరు చూడొద్దు మీకేదో అవుతుంది అని బెదిరిస్తున్నారు చూడండి. అటువంటి పరిస్థితుల్లో మన దేశం ఉంది. ఇదే గ్రహణాలను చూసి ఆర్యభట్టుడు ఏం చేశాడు? ఆర్యభట్టుడు చంద్రుడి మీద నీడని గమనించి, ఎవరి నీడని? భూమి నీడని గమనించి, సూర్యుడి నుంచి వెలుతురు రాకుండా భూమి ఆపుతున్న కారణంగా అక్కడ నీడ కనిపిస్తుంది, ఆ నీడ యొక్క షేప్ని మీరు చూస్తే మనకు అర్థమవుతుంది మన భూమి గుండ్రంగా ఉంది అని చెప్పాడండి. ఉమ్, ఆర్యభట్టుడు హిందూ మతంలో పుట్టినవాడే, బ్రాహ్మణ కులానికి చెందినవాడే, బౌద్ధం వైపుకు వెళ్ళినవాడు. ఆయన దాక్కున్నాడా? కడుపు నొప్పి వస్తుందని భయపడ్డాడా? విపత్తులు వస్తాయని అన్నాడా? ఆకాశం వెంక చూశాడు, ఏం జరుగుతుందో గమనించాడు. గ్రీకులు కొంత, చైనాలో కొంత, భారతదేశంలో కొంత ఆస్ట్రానమీ అన్నది డెవలప్ ఎందుకు అయింది అని అంటే, ఖగోళ విజ్ఞానం డెవలప్ ఎందుకు అయింది అని అంటే, ఇటువంటి
విజ్ఞాన శాస్త్రం పట్ల ఒక దృక్పథం, అవగాహన, విశ్వం పట్ల కుతూహలం ఉన్నవారి కారణం. ఈ రోజు మనల్ని భయపెడుతున్న వాళ్ళకి దానికి సంబంధం లేదు. రైట్? ఇప్పుడు 1868లో 1868లో గుంటూరులో, తెలుగు రాష్ట్రాలలో ఉన్న గుంటూరులో ఒక ఫ్రెంచ్ సైంటిస్ట్ వచ్చి అప్పుడు ఒక సంపూర్ణ సూర్యగ్రహణం, ఆ గ్రహణాన్ని ట్రాక్ చేయటానికి ఆయన వచ్చి స్పెక్ట్రోమెట్రీ అంటాము. అంటే కాంతి, వెన్ లైట్ కమ్స్ ఫ్రమ్ సమ్వేర్, ఆ ఆరిజిన్స్ ఆఫ్ దట్ లైట్ ఏంటి కనుక్కోవచ్చు. ఉదాహరణకి, అంటే ఇట్స్ ఎ రఫ్ ఎగ్జాంపుల్, దివాళీకి మనం కొన్ని రకాల టపాకాయలు, కొన్ని రకాల ఎలిమెంట్స్ కారణంగా కొన్ని కలర్స్ వస్తాయి. మీరు మెగ్నీషియం వేస్తే ఒక కలర్ వస్తుంది, ఎగ్జాంపుల్ కోబాల్ట్ ఉంటే ఇంకో కలర్ వస్తుంది. అట్లా ఆయన ఈ స్పెక్ట్రోమీటర్ ద్వారా ఆ లైట్ సోర్స్ ఏంటి? సూర్యుడు. కలర్ ఏంటి? ఎల్లో. ఈ ఎల్లో కలర్ అన్నది ఇంతకు ముందు చూడలేదు సైన్స్. 1868కి ముందు సూర్యకాంతి నుండి స్పెక్ట్రోమెట్రీలో ఎల్లో కలర్ రాలేదు. అప్పటి వరకు ఒక మూలకం ఉంటుంది, దాని కారణంగా ఈ ఎల్లో కలర్ వచ్చింది. సూర్యుడి నుంచి వచ్చింది కాబట్టి దానికి హీలియం అన్న పేరు పెడదాము. హీలియోస్ అంటే సూర్యుడు కాబట్టి గ్రీకులకి, ఆయన దానికి హీలియం అని పేరు పెట్టాడు. అప్పటి వరకు హీలియం అన్నది మానవాళికి తెలియదండి. 1868లో హీలియంని కనిపెడితే ఆయన సూర్యుడి మీద ఉంటుంది అని 1894లో భూమి మీద హీలియంని కనుక్కున్నారు. అప్పటి వరకు ఆయన చెప్పటమే, భూమి మీద కనుగొనలేదు, అప్పుడు కనుక్కున్నారు. ఇదంతా కూడా తెలుగు నేల పైన ఒక మూలకాన్ని కనుక్కున్నారు గ్రహణం టైంలో. వీళ్ళెవ్వరూ ఇళ్ళల్లో దాక్కోలేదు ఆ రోజు. వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు, జ్ఞానార్జన కోసం వాళ్ళు ప్రయత్నాలు చేశారు. అంతెందుకండి, ఎర్లీ 1900స్లో 1919 అనుకుంటా, ఐన్స్టైన్ గారి థియరీ. ఐన్స్టైన్ గారు ఏం చెప్పారు? ఒక వస్తువు మ్యాసివ్గా ఉంటే దాని మాస్, దాని దగ్గర నుండి కాంతి వెళ్తూ ఉంటే కూడా ఆ కాంతి బెండ్ అవుతుంది అన్నాడు. అంటే గురుత్వాకర్షణ శక్తి ఎంత గట్టిగా ఉంటుందంటే, ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే, ఆ బిగ్ ఆబ్జెక్ట్ కారణంగా కాంతిని కూడా వక్రీకరించగలదు. అది సరళ రేఖలో వెళ్ళే కాంతి అట్లా బెండ్ అయి వెళ్తుంది అని 1919లో బ్రెజిల్లో, ప్రిన్సిపే అంటే వెస్టర్న్ ఆఫ్రికా, కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రెండు దేశాలలో అబ్జర్వేటరీ పెట్టారు. అబ్జర్వేటరీ అంటే టెలిస్కోప్లు, దాన్ని అబ్జర్వ్ చేసే సైంటిస్టులు కూర్చుని అప్పటి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేసి ఏం జరుగుతుందో చూశారు. హ్యాపీలీ 6 నిమిషాల పాటు ఉండింది ఆ సంపూర్ణ సూర్యగ్రహణం యొక్క టోటాలిటీ టైం. ఈ 6 నిమిషాల్లో వాళ్ళు తీసుకున్న ఫొటోస్, వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ కారణంగా ఏమర్థమైందనంటే, అంటే ఎక్లిప్స్ టైంలోనే మీరు అబ్జర్వ్ చేయగలరు. ఎందుకంటే మామూలు కంటికి, మామూలుగా మనం చూడగలిగిన కాంతి కంటే 40 లక్షల రెట్లు ఎక్కువ ఉంటుంది సూర్యుడి నుంచి కాంతి. సో మన కళ్ళు తట్టుకోలేవు అన్నది ఒకటైతే, ఈ ఇన్స్ట్రుమెంట్స్ కూడా క్యాప్చర్ చేయలేవు. కానీ డ్యూరింగ్ ఎ టోటల్ సోలార్ ఎక్లిప్స్ యూ కెన్ లుక్ ఎట్ ద సన్.
సూర్యుడు వెనక మామూలుగా కనిపించే నక్షత్రం సూర్యుడికి దగ్గరగా కదిలినట్టుగా ఈ ఫొటోస్ లో కనిపించింది. అంటే కాంతి సూర్యుడి దగ్గర నుండి వస్తూ ఉన్నప్పుడు ఆ పొజిషన్ లో సూర్యుడి అట్రాక్షన్ కారణంగా కొంచెం దగ్గరికి జరిగింది. కాబట్టి ఆకాశంలో ఆ నక్షత్రం యొక్క పొజిషన్ మారినట్టుగా అర్థమైంది. ఎంత అద్భుతం అండి! ఐన్స్టైన్ గారు తన థియరీలో ఎర్లీ 1900s, 1905లో అనుకుంటా, ఆయన నా థియరీ కరెక్ట్ అయితే ఒక మ్యాసివ్ ఆబ్జెక్ట్ దగ్గర నుండి కాంతి వెళ్తూ ఉంటే అది వక్రీకరించబడుతుంది అని చెప్పారు ఆయన. ఓ 15 ఏళ్ల దాకా దానికి ప్రూఫ్ లేదు. కానీ సైంటిస్టులు టోటల్ సోలార్ ఎక్లిప్స్ టైంలోనే దాన్ని చెక్ చేసి వెరిఫై చేసి దే కన్ఫర్మ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ, సైంటిఫిక్ థియరీ ఆఫ్ హిస్ టైం. వాళ్ళు కమండలాలు పట్టుకుని గడ్డిని అదేంటి దర్బా అంటారు, అది పట్టుకుని తిరగలా ఈ ఎక్లిప్స్ ఎఫెక్ట్ ఏంటో మనకు రాకుండా చూసుకుందాము అని భయపడుతూ వాళ్ళు పిరికి వాళ్ళుగా ఉండి వేరే వాళ్ళని పిరికి వాళ్ళుగా చేసేవాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళు విశ్వాన్ని కుతూహలంతో ఎగ్జామిన్ చేయటానికి బయటకు వచ్చారు. వాళ్ళకి ఎవరికి ఏం కాలేదండి. ఇప్పుడు భారతదేశంలో చాలా, మీరు చెప్పింది నిజమే, లక్షల మంది వీక్షించటం వాస్తవం. కానీ రాత్రి 8 నుండి హైదరాబాద్ రోడ్లలో ట్రాఫిక్ ప్రాబ్లం ఏమైనా ఉండిందా? ఎవడికి వాడు ఇంట్లో పోయి దాక్కున్నాడు, రోడ్డు మీదకి రాలేదు. ఎవడికి వాడు భయంతో కంపిస్తూ కూర్చున్నారు. భయం లేకపోయినా కూడా నిజాయితీ లేకుండా, వాళ్ళ జ్ఞానానికి పట్ల వాళ్ళకి నిజాయితీ లేకుండా ఏమోలే ఎందుకైనా మంచిది ఏమవుతుందో అనుకుని దాక్కున్న వాళ్ళు ఉన్నారు. కేవలం ఒక మతం వారికి, ఒక దేశం వారికే ఈ నష్టాలు జరుగుతాయా? ప్రత్యేకమైన శక్తులు, ప్రత్యేకమైన కాంతి రేస్ వస్తాయని చెప్తున్నారే. భూమి నుండి రేస్ రావు, చంద్రుడి నుండి రావు, వచ్చే రేస్ అల్లా కూడా సూర్యుడి నుండి. ఈ ప్రత్యేకమైన రేస్ వచ్చేసి భారతీయులు ఎక్కడున్నారు వాళ్ళ పాస్పోర్ట్ కన్ఫర్మ్ చేసుకుని, వాళ్ళల్లో హిందువులు ఎవరో కనుక్కుని, వీళ్ళల్లో మళ్ళీ ఆడవారు ఎవరో చూసుకుని, వాళ్ళల్లో ప్రెగ్నెంట్ ఎవరో వెరిఫై చేసుకుని వాళ్ళ పిండాలను ఎఫెక్ట్ చేస్తాయా? 2017లోనూ 2018లోనూ జనవరిలో మనకి ఒక గ్రహణం జరిగినప్పుడు ఉప్పల్లో ఒక ఆటో డ్రైవరు ఒక చంటి బిడ్డని చంపేశాడండి. తలని వేరు చేశారు. అవునండి. నరబలి కూడా అయింది అప్పుడు అనేది. అవునండి. ఇటువంటివి గ్రహణాలతో లింక్ అయింది మన దేశం. నరబలులు లేవా అంటే ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా నరబలులు జరిగేవండి. ఆజ్టెకల్ కావచ్చు, లేకపోతే ఆఫ్రికాలో కావచ్చు. కానీ గ్రహణానికి లింక్ చేయటం అన్నది మటుకు భారతదేశంలో మన ఆచారాలు, మన ప్రాక్టీసెస్లోనే మనం చూస్తాం. ఇప్పుడు గ్రహణం ఉన్నప్పుడు చైనాలో కూడా భయపడ్డారు. ఏదో ఒక డ్రాగన్, ఒక రాక్షస క్రీచర్ సూర్యుని కానీ చంద్రుని కానీ మింగేస్తుందేమో అని దాన్ని భయపెట్టడానికి వీళ్ళు డప్పులు కొడుతూ రోడ్డు మీద తిరిగేవాళ్ళు. వాళ్ళు దాక్కునేవాళ్ళు కాదు, డప్పులు కొడుతూ భయపెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. వాళ్ళు భయపడటం ఒకటైతే దాన్ని ఎదుర్కోవటానికి బయటకు వచ్చేవాళ్ళు, లౌడ్ నాయిస్ చేసేవాళ్ళు. ఈ మోతకి వీళ్ళు చేసే విన్యాసాలకి భయపడి ఆ డ్రాగన్ ఆ మింగుతున్న సూర్యుడు కానీ చంద్రుడిని కానీ కక్కేసి పారిపోతుంది అని.
ఆస్టెకులు కూడా చాలా భయపడేవాళ్ళు. ఆస్టెకులు ఇంకొక రకం మనుషులండి. వాళ్ళు రేపు పొద్దున్న సూర్యుడు ఉదయిస్తాడో లేదో అని ప్రతి రాత్రి భయంతో పడుకునేవాళ్ళు. గుళ్ళు కూడా మూసేస్తున్నాం కదండి. హ్మ్. ఇప్పుడు సర్వాంతర్యామి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, విశ్వాన్ని సృష్టించిన దేవుడు అని మనం ఓ పక్కన మాట్లాడుకుంటూ, ఆ దేవుళ్ళ గుళ్ళని మట్టుకు మూసేస్తున్నాము ఆ దేవుడికి రక్షణ కల్పించడానికి. దేవుడికి నువ్వు రక్షణ కల్పిస్తావా? ఇప్పటిదాకా నువ్వు దేవుడి గురించి ఏం చెప్పా? తర్వాత గ్రహణం వీడినాక, అంటే నీడ జరిగినాక ప్యూరిఫికేషనా? ఏం జరిగిందని అపవిత్రమైంది గుడి? లేదు దేవుడు, లేదు దేవుని విగ్రహం. నా నమ్మకాలు వదిలేసి నీ నమ్మకం ప్రకారం పవిత్రము, సర్వశక్తిమంతుడైన దేవుడు మొగనే కదండి. సర్వశక్తిమంతమైన వాడు దేవుడు అని నువ్వు చెప్పుకుంటూ ఆ దేవుణ్ణి నువ్వు రక్షించటానికి బయలుదేరావా? అది నువ్వు కొన్ని మంత్రాలు చదివేస్తే అది బాగైపోతుందా? కమండలంలో నీళ్లు గడ్డిపోచా పట్టుకుని నువ్వు తిరుగుతూ బాగు చేసేస్తావా? దీన్ని కల్చర్ అంటున్నారా? ఆర్యభట్టు టైంలో ఉన్నది కల్చర్. విశ్వాన్ని అబ్జర్వ్ చేసి విశ్వంలో యొక్క సీక్రెట్స్ ని అర్థం చేసుకుని ఆ వాస్తవాలని ఆవిష్కరించటం కల్చర్. ఇది సూపర్స్టిషన్, ఇది మూఢనమ్మకం. నిజాలను ఆవిష్కరించే కల్చర్ మనకు కావాలి. హ్మ్. మన మాండూక్యోపనిషత్తులో కదా ఉన్నది సత్యమేవ జయతే అని. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు ఫిజిక్స్ టీచర్లు లెక్చరర్లకి సంబంధించి. ఇప్పుడు మనకి రోకలి అలా నిలబడడం వెనకాల కూడా సైన్సే ఉంది, ఐన్స్టీన్ థియరీ ఉంది, గురుత్వాకర్షణ శక్తి ఉంది అనేది. ఇదన్నీ ప్రాక్టికల్ గా ఎందుకని చేసి చూపించలేకపోతున్నారా? లేదు అలాంటి అవసరమే లేదు అనేటువంటి భావన వచ్చిందంటారా? అంటే క్రిటికల్ థింకింగ్ అన్నది మనం నేర్పించాలి. ప్రశ్న వేయటం. క్రిటికల్ థింకింగ్ అంటే ఏం అదే పెద్ద సోఫిస్టికేటెడ్ థింగ్ కాదండి. ప్రశ్న వేయటం, హ్మ్. ఇది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని మనం ఎగ్జామిన్ చేయటం. మనకు తెలిసిన వాస్తవాలని మనం అంకెల రూపంలో, అంటే క్యాల్కులేషన్స్ రూపంలో మార్చుకోవటం. హ్మ్. ఇవన్నీ చేసినప్పుడు ఇప్పుడు విశ్వమే మాయా అని నువ్వు చెప్పేశావు కదా. హ్మ్. ఇది మాయ అయినాక దీన్ని నేను ఎందుకు ఎగ్జామిన్ చేయాలి? అసలు ఈ బతుకేముంది, నువ్వు చచ్చిపోయాక మళ్ళీ పుడతావు, నువ్వు మళ్ళీ పుట్టినప్పుడు నీ బెటర్ సిచ్యువేషన్ ఉంటుందని చెప్తున్నారు కదా. ఇక ఈ బతకడం మీద నాకు ఇంట్రెస్ట్ ఎక్కడుంది? తొందరగా కొత్త బ్రతుకులోకి రావాలి, కొత్త జన్మ ఎత్తాలి అన్న ఒక కల్చరల్ నోషన్ క్రియేట్ చేసిన తర్వాత ఈ విశ్వం పట్ల కుతూహలం రావటం, కల్చరలీ యు ఆర్ క్రియేటింగ్ అబ్స్ట్రక్షన్స్ టు దట్. అక్కడ వచ్చింది మనకు ప్రాబ్లం. హ్మ్. ఇప్పుడు ఫలానా వ్యక్తి కారణంగా నీకు దిష్టి తగులుతుంది అని అంటున్నారు. దిష్టి అంటే ఏంటండి? నాకు నేను బ్యాడ్ ఎఫెక్ట్స్ మీ మీదకి కలగజేసే వ్యక్తినైతే నా కళ్ళ నుండి మీ మీదకి కొన్ని రకాల వేవ్సో రేసో ప్రసారం అవుతాయి అని. అంతే కదండి. అవును. ఇప్పుడు దిష్టి తగులుతుందంటే ఎవరో చెడు దృష్టితో మిమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళ కళ్ళ నుండి మీకు కొన్ని రకాల రేస్ వస్తున్నాయి. ఆ కిరణాల కారణంగా మీరు డ్యామేజ్ అవుతున్నారు. ఈ విషయమే చెబుతూ టీవీ ఛానళ్లలో మధ్యాహ్నం 3:00కో 4:00కో దిష్టి యంత్రాలు అమ్ముతున్నారు కదండి 5,000 రూపాయలకి. రైట్ నా మనం ఏం నేర్చుకుంటున్నాము స్కూల్లో? వాస్తవం ఏంటి? కాంతి ఎక్కడి నుండైనా వచ్చి ఒక వస్తువు మీద పడితే, ఆ వస్తువు మీద నుండి రిఫ్లెక్ట్ అయితే, అది మన కంటికి చేరితే, మన రెటీనా మీద దాని ఇంప్రెషన్ పడితే మనకి ఒకటి కనిపిస్తుంది అని. హ్మ్. అంటే మన కళ్ళు కిరణాలని ప్రసారం చేస్తున్నాయా, కిరణాలని తీసుకుంటున్నాయా?
కాంతి కిరణం ఒక దాని మీద పడి అక్కడ నుండి రిఫ్లెక్ట్ అయ్యి మన కంట్లోకి వస్తుంది. మన కళ్ళు ప్రసారం చేయటంలా మన కళ్ళు రిసీవ్ చేసుకుంటాయి. కానీ దిష్టి మీద టెక్నాలజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయిన టెలివిజను, కంప్యూటరు వాటిల్లో చెప్తున్నారు. దిష్టి తీయించుకొని రాజకీయ నాయకుడు ఉన్నాడా? ఎలక్షన్లలో గెలవటానికి చండీ యాగాలు యాగం చేయని వాడు ఉన్నాడా? ఆ యాగాలన్నిటికీ ఫలానా కులం వాడే కావాలని రిక్రూట్ చేయని వాడు ఉన్నాడా? ఇవన్నీ ఉన్నప్పుడు దేశం ఇట్టాగే ఉంటది. థ్యాంక్ యూ సో మచ్ అండి బాబు గారు. మీరు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది నిజంగా వి నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. వి నీడ్ టు గివ్ దట్ అవేర్నెస్. మీరు చెప్పినట్టుగా ఫిజిక్స్ టీచర్స్ ఉన్నారు. వాట్ దే ఆర్ డూయింగ్, వాట్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్. మనం అడగాల్సింది, మనం క్వశ్చన్ చేయాల్సింది చాలా ఉన్నాయి. This is an eclipse, but more than anything else, even more than a lunar eclipse, it is an eclipse of reason, of science, of reality. Thank you so much, Andy. Thank you so much. Right. Namaskar. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.